చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మంగళగిరికి వస్తున్నా. మంగళగిరి మామూలుగా అయితే ఫస్ట్ టైం, దీనికంటే మంచి సీట్లు ఉన్నాయి. మంచి సీట్లుంటే ఎలక్షన్లు వచ్చాయి. నేను ఆ రోజు సజెస్ట్ చేశాను, మంగళగిరిలో ఇంతవరకు మనం గెలవలేదు, ఒకేసారి గెలిచాం. ఎందుకంటే పార్టీని నడిపించింది నేనే కాబట్టి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా కోటేశ్వరరావు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు అంటే అప్పట్లో గెలిచాం. తర్వాత గెలవల. ఒకసారి సిపిఎంకి ఇచ్చాం, ఒకసారి బీజేపీకి ఇచ్చాం. ఎప్పుడు ఈ సీటు మీద మాకు కొన్ని గొడవలు కూడా ఉండేటివి సిపిఎం సిపిఐ మధ్య. కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనం గెలవలేదు, మన కార్యకర్తలు హుషారుగా లేరు కాబట్టి లాస్ట్ మూమెంట్ పోతున్నారు కాబట్టి ఆలోచించమని నేనైతే సజెస్ట్ చేశాను. సజెస్ట్ చేస్తే కాదు నేను ఇక్కడే నిలబడతానని నిర్ణయం తీసుకున్నారు. నేను అలో చేశాను. అది అయిన తర్వాత 5,000 ఓట్లతో ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు అన్నాడు, నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే భయంకర అద్వితీయంగా గెలవాలి, మంచి మెజార్టీతో గెలవాలని పట్టుదలతో ముందుకు వచ్చాడు. అది అతని పట్టుదల. మీలో కూడా సమస్యలున్నాయని పారిపోతే సమస్యలే మనల్ని ఫినిష్ చేస్తాయి. ఏదైనా సరే ఒక్కొక్కసారి కలిసి రాకపోతే కలిసి వచ్చే మార్గాన్ని కసిగా పనిచేయగలిగితే అది సాధ్యమవుతుంది. అది లోకేష్ ఈ నియోజకవర్గం నిలబెట్టాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి మీరు చూశారు, 5,000 మెజారిటీతో ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ 91,000 మెజారిటీతో గెలవడం అనేది ఒక చరిత్ర. అయితే దాంతో తృప్తి పడడం లేదు. ఈరోజు ఇక్కడే మీరు చూస్తున్నారు, ఏదైతే వీవర్ సేల పెట్టాడు, ఒక ప్రయోగం 20 మగ్గాలు ఆయన సొంత డబ్బులతో పెట్టి దీన్ని అభివృద్ధి చేసి ఇప్పుడు ఇలాంటివి ఏ విధంగా చేయాలనో వర్కౌట్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్కన ఇప్పటికే 3,000 కుటుంబాలకి ప్రతిరోజు అతనే వచ్చి మీకు బట్టలు పెట్టి పట్టాలు మీకు అందించాడంటే అది పేదవాళ్ళ పట్ల, చేనేత పట్ల అతనికి ఉండే గౌరవం. ఇప్పటికీ ఒక 2,000 పనులు పూర్తి చేశాడు. ఆయన ఆలోచన ఒకటి, రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఈ మంగళగిరి ఉండాలనేది అతని సంకల్పం. తప్పకుండా నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే డిజర్వింగ్గా కూడా. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఈ నియోజకవర్గం ఎక్కువ మంది పేదవాళ్ళు ఉండే నియోజకవర్గం, చేనేత ఎక్కువ ఉండే నియోజకవర్గం. ఒక నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తే, అన్ని విధాలా ఆలోచించి కార్యక్రమాలు చేపడితే మీ ఆదాయం పెరుగుతుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అందులో మీకు ఇంకొక పక్క చూస్తే ఈ నియోజకవర్గం ఇప్పుడు రాజధానిలో భాగం. అందుకే మొన్న ఏదైతే స్వర్ణకారుల కార్పొరేషన్ పెట్టి దీన్ని కూడా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా చేయమని చెప్పి ప్రోత్సహించాం. దానికి కూడా ముందుకు వచ్చి అవి కూడా చేస్తున్నారు. ఇంకో పక్కన నర్చర్ కూడా. నేను అందరు ఎమ్మెల్యేలకు ఒకటే చెప్తున్నాను, ప్రజలకు అందుబాటులో మీరు ఉండాలి. మీకు ఓట్లేసి వాళ్ళు గెలిపించారు, మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉండాలంటే ఎప్పటికప్పుడు ప్రజల ఆదరణ పొందాలి. అప్పుడే మీరు పనులు చేయడమే కాదు, ప్రజలకు చేసిన పనులు చెప్పి ఎప్పటికప్పుడు నర్చర్ చేయాలని చెప్పాను. చాలామంది చేస్తున్నారు. వాళ్ళందరిలో కూడా నేను చూస్తే లోకేష్ అయితే ఒక్క అడుగు ముందుకేసి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నియోజకవర్గానికి వస్తున్నాడు. ఇది కూడా ఒక మంచి సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా.
ఇంకో పక్క ఇక్కడ నామినేట్ పదవుల్లో కూడా నేతన్నలకు తగిన గౌరవం దొరికింది. పద్మశాలి కార్పొరేషన్ నందం అబద్దయ్య ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నాడు, నమ్ముకున్నాడు, పెద్ద మనిషి, అందుకే పార్టీ గౌరవించాం. ఇంకో పక్క మీరు చూస్తే డైరెక్టర్గా కందుల నాగార్జున, ఇంకో పక్క టీటీడీ బోర్డు మెంబర్గా తమ్మిశెట్టి జానకీదేవి, ఈ ముగ్గురిని కూడా మనం నామినేట్ చేసుకున్నాం. ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్గా జనసేన చెల్లపల్లి శ్రీనివాసును కూడా మనం నామినేట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క ఎవరైతే ప్రజల కోసం కష్టపడ్డారో, మంచి మెజారిటీ సాధించారో అలాంటి నాయకులను కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఇవన్నీ చేశాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.